నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం మనతో ప్రముఖ ప్రొఫెసర్ ఇంకా డాక్టర్ ములపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా ఝాన్సీ. గురుగారు అయితే చాలా మంది వాళ్ళ లైఫ్లో చాలా కష్టపడుతూ ఉంటారు. లైఫ్లో ఒక గోల్ సెట్ చేసుకొని అక్కడికి రీచ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. అయితే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా ఒక వ్యక్తి తన లైఫ్లో ఒక పీక్స్ స్టేజ్లోకి వెళ్ళాలన్నా తను అనుకున్నది సాధించాలన్నా బంధుప్రీతి కానివ్వండి లేకపోతే అంటే ఒక విషయం మీద వ్యామోహం ఎక్కువగా పెంచుకోవడం ఇలాంటివి లేకుండా ఇవన్నీ వదిలేసి వెళ్ళాలి అంటారా? ఒక ధార్మికమైన జీవితాన్ని గడపాలంటే అసలు ఎలాంటి నియమాలు పాటించాలో తెలియజేయండి. దానికి మన పురాణాలలో ప్రమాణాలున్నాయి. మన సొంత వ్యాఖ్యానం కాదు నేను చెప్పేది. పురాణాలలో ఆంజనేయ స్వామి వారు, జనకుడు దీనికి ఉదాహరణలు. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారిని మనం తీసుకున్నప్పుడు ఆయన తల్లి అంజనాదేవి. ఆమెను వదిలేయమని చెప్పలేదు కదా రాముడు. కేసరి ఆయన నాన్నగారు వాయుదేవుడు. ఓకే, తల్లిని తండ్రిని ప్రేమించమన్నాడు రామచంద్ర అవతారంలో. ఎవరికైనా సరే ఆయన చెప్పాడు, పాపం తాను చేశాడు, ఇతరులను కూడా చేయమన్నాడు. అందుకే రాముడు చేసింది చేయమన్నారు, మనం కూడా చేయాలి. కృష్ణుడు చేసింది చేయకూడదు. మళ్ళీ కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు, మనం ఎత్తగలుగుతాం, చిన్న రాయిని ఎత్తలేం. కృష్ణుడు 16,000 మంది గోపికలతో తిరిగాడు, మనం చేయలేం కదా ఇవన్నీ కూడా. వాళ్ళంతా ఋషులు, 16,000 మంది గోపికలు. కాబట్టి కృష్ణుడు చెప్పింది చెయ్యాలి. రామప్రభు చేసింది మనం ఆచరించాలి. రామప్రభువు ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామికి నువ్వు నీ తల్లిని ప్రేమించుకో, నీ ఫ్యామిలీస్ని వదిలేసాయి, నువ్వు నన్నే సేవించని చెప్పాల. ఆయన ఈమె ఆంజనేయ స్వామి వారు మాతా రామో మత్పితా రామచంద్ర స్వామి రామో మత్సకా రామచంద్ర సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం జానే నైబ జానే నజానే అన్నాడు. అంటే నా తల్లి రాముడు, మత్ పితా రామచంద్ర నా తండ్రి రాముడు, నా సఖుడు రాముడు, మత్ సఖా రామచంద్ర, తర్వాత నా యొక్క సర్వస్వము రామచంద్ర ప్రభు, నా బాస్ రాముడు, నా ఎవ్రీథింగ్ రాముడు. రాముడు తప్ప నాకు ఇంకా ఏది తెలియదు అన్నాడు. పాపం ఆయన ఆచరణలో చేసి చూపించాడు. ఒక గోల్ అంటే రాముడు, అంతేగాని ఏదో భక్తి అని కాదు. ఒక గోల్ అనేవాడు రాముడు అనుకో. ఆయన్ని మనం పొందాలి అంటే అంత ఆషామాషి కాదు. ఇప్పుడు మనం నాకు కొనకాలు వచ్చేస్తున్నాయి, నాకు దేవుడు దర్శనాలు ఇచ్చేస్తున్నాడు అంటే మనం అంత ఈజీ అనుకుంటాం. ఇప్పుడు ఏమో దేవుడు ఈజీగా వచ్చేస్తున్నాడేమో, దేవుడు దర్శనాలు ఇస్తున్నాడేమో. నో, రామప్రభువును చెయ్యాలంటే డెడికేషన్ కావాలి. ఆ డెడికేషనే ఆంజనేయ స్వామి. ఆయన ఏ రేంజ్లో భక్తి అంటే, మనము ఫ్యామిలీని వదలలేదు. వాళ్ళ మదర్ దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళి కలిసేవాడు, వాళ్ళ నాన్న అప్పుడప్పుడు కలిసేవాడు. ఓవర్గా ప్రేమలు పెట్టేసుకోవాలి. అంటే రాముడితో పెట్టుకున్నాడు. గోల్ పట్ల పెట్టుకోవాలి ప్రతి మనిషి. అంతేగాని మన ఫ్యామిలీ, మా అమ్మ అంటే ప్రేమ, మా నాన్న అంటే ప్రేమ అని వాళ్ళకి చిన్నప్పుడు అంటాం, అందరు అంటారు. పెద్ద అయిన తర్వాత నిజంగా ఆ ప్రేమ ముసలి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి తిండి పెట్టినప్పుడు ఆ డైలాగు ఇదేనట్లు వాళ్ళని వదిలేసి నా పెళ్ళం నా పిల్లలు అని చెప్పేసి వాళ్ళ సపరేట్ ఫ్యామిలీ, మీరు వెళ్ళిపోండి ఓల్డేజ్ హోమ్, లేదా 3 months పెద్దన్న దగ్గరికి, తల్లేమో అదే టైంలో చిన్నన్న దగ్గరికి నువ్వు 3 months అని తల్లిని తండ్రిని కూడా విడదీసేంత దౌర్భాగ్య పరిస్థితి ఈనాడు. అటువంటిది రాముడు ఒప్పుకోడు. ఇద్దరు తల్లిదండ్రులు భారమయ్యారా, ఇంత అన్నమే కదా పెట్టేది. పిల్లలు అన్నప్పుడు 4 పిల్లలు అయినప్పుడు 4 పిల్లల్ని కూడా కలిపి చూశారు. తల్లిదండ్రులు విడదీసి అరే వీడికి పెట్టలేమని సపరేట్ చేయలేదు. వాళ్ళు కలిపి చేసి మనల్ని అందరినీ అలా పెంచితే మనమేం చేస్తున్నామంటే, మనము ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళని వాళ్ళ అవసరం తీరిపోయింది కాబట్టి దారుణంగా అమానుషంగా తల్లిదండ్రుల్ని ఇద్దరిని కూడా విడదీసేస్తున్నాం మనం. పోనీ డబ్బు లేనోడు చేశాడంటే ఒక అర్థం ఉంది. అమెరికాలో ఫుల్ క్యాష్ డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు చేసే పని కూడా ఇదే చాలా మంది. కాబట్టి ఆ రాముడు ఆంజనేయ స్వామి ఏ విధంగా అయితే డెడికేషన్తో, ఒక గోల్తో ఎలాగైతే చక్కగా రాముడే సర్వస్వం అని ఆయన మ్యారేజ్ చేసుకోలేదే. మ్యారేజ్ చేసుకుంటే అంటే మన కాన్సన్ట్రేషన్ డీసెంట్రలైజ్ అయిపోద్ది కదా, ఇటువట్ల అన్నిట్ల మీద పెట్టాలా. అలా అని చెప్పి ఆయన ఏం చేశాడు, నేను మ్యారేజ్ చేసుకుంటాను సువర్చలాదేవిని, ఆ సూర్యుని భగవానుడి యొక్క కుమార్తెని, కానీ ఇప్పుడు కాదు, నవమ బ్రహ్మ అయిన తర్వాత, నేను ఇప్పుడు బ్రహ్మచారిని, నేను నవమ బ్రహ్మ అయిన తర్వాత సువర్చలాదేవిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట ఇచ్చాడు ఆంజనేయ స్వామి. అప్పుడు చేసుకుంటాడు. మన 9వ బ్రహ్మ ఆంజనేయ స్వామి. అప్పుడు మన ఆంజనేయ స్వామి భార్య, అప్పుడు బ్రహ్మచారిగా ఉన్న మనం ఓం సువర్చలాంజనేయ స్వామినే నమః అని అప్పుడు పూజ చేయాలి మనం. అంటే ఏంటంటే, ఒక లక్ష్యం సాధన చేసినప్పుడు, ఇప్పుడు జనక మహారాజుని తీసుకోండి, సీతాదేవి యొక్క తండ్రి. ఆయన ఏం చేస్తాడు, చక్కగా మనకి సంసారంలోనే ఉంటూ తన బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ
పెద్ద అటాచ్మెంట్ పెట్టుకోలేదు. కాబట్టి సీతాదేవి ఆయన సెలెక్ట్ చేసుకుంది, లక్ష్మీదేవి. ఈయనకి కొడుకుగా నేను రావాలి కూతురుగా అని. మరి సప్తఋషులు ఉన్నారు, వాళ్ళ కూతురుగా రావచ్చు కదా ఆమె. అలాగే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. రామకృష్ణ పరమహంసులు వారు చెప్పింది. నారద మహర్షి ఏం చేస్తాడంటే ఒకసారి ఆయనకి గర్వం పెరుగుద్ది. నేనే నారాయణమూర్తి భక్తుడిని, నిరంతర నామస్మరణ చేస్తున్నాను, ఓం నమో నారాయణాయ అని, ఇంకెవరు చేయలేరండి అంటాడు. అప్పుడు ఆయన జనక మహర్షి దగ్గరికి పంపిస్తారు. పోనే జనక మహర్షి లాంటి ఆయన దగ్గరికి పంపిస్తారు. వీడు సంసారంలో ఉన్నటువంటి వాడు. వెళితే వీళ్ళిద్దరికి టెస్ట్. శ్రీ మహావిష్ణువు ఒక పాల గిన్నెలో నీళ్లు పెట్టాడు, పాలు పెట్టాడు. పాలు పెట్టి వీటిల్ని ఒక్క చుక్క కూడా వలకూడదు, నువ్వు 10 రౌండ్స్ కొట్టా రూమ్ అంతా అంటాడు. ఈయన ఏం చేస్తాడు, అమ్మో వలకూడదు, కొంచెం ఆయిల్ ఏదో వేసి ఉంటాడు అనుకో ఆ రూమ్లో, నీళ్ళు ఏదో తడి పెడితే అమ్మ వలుకుతుందేమో అని ఆ పాలు నిండగా వేసాడు కదా. నారదుడు ఇలా పట్టుకెళ్ళి మొత్తం మీద లాస్ట్కి సక్సెస్ అయ్యాడు. యువర్ పాస్ట్ స్వామి నారాయణ, ఐ హావ్ పాస్డ్ అంటాడు. ఓకే వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంటాడు. అన్న తర్వాత రెండో వాడిని పిలుస్తాడు. రెండో వాడు కూడా మామూలుగా వెళ్ళి మొత్తం రూమ్ అంతా తిరిగేసి చెప్పేశాడు. వీడు పాస్డ్, స్వామి నేనే గ్రేట్ అంటాడు. నువ్వు అది చేసేటప్పుడు ఏం చేసావు, నువ్వు ఎప్పుడు కూడా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనేవాడివి. ఇప్పుడు అది మంత్రం వదిలేసి దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఓం నమో నారాయణ అనడం మర్చిపోయాడు అనమాట నారదుడు. ఈ రూమ్ లో 10 రౌండ్స్ వేసినప్పుడు ఓం నమో నారాయణ అని అనలేదన్నమాట. వాడు ఎప్పుడు అనేవాడు కాదు రెండో వాడు. కాబట్టి వాడు మామూలుగా వచ్చేసాడు. నాయన వాడి సంసారంలో ఉంటూ ఏ విధంగా అయితే నువ్వు ఒక పని చేయడానికే నువ్వు వాడు వదిలేసావు ఓం నమో నారాయణ అనేది. వాడు ఎప్పుడు ఉండేవాడు, వాడి సంసారంలో ఉంటూ నానా బాధలు పడేవాడు. క్యాజువల్గా అప్పుల బాధలు ఉన్నాయి, వాడికి అన్ని బాధలు ఉన్నాయి, అయినా కూడా ఒక చుక్క వాటి గురించి ఏం ఆలోచించకుండా సక్సెస్ చేశాడు. వాడరా నాయన గొప్ప. కాబట్టి మనము ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క ఏకాగ్రత భక్తిలో ఎలా అంటే, రాముల వారు శ్రీకృష్ణుడిగా ఉన్నప్పుడు నిన్ను పిలుస్తున్నారు అని గరుత్మంతుడును సుదర్శన చక్రం వస్తే, ఎవడవాడు కృష్ణుడు ఈ ప్రపంచానికి రాజా, నా ప్రపంచానికి చక్రవర్తి ఒక్కడే రాముడే, తంతానని సుదర్శన చక్రాన్ని తంతాడు, గరుడిని ఓడిస్తే కృష్ణుడు వచ్చి నేనేరా నాయన ఈసారి వెళ్ళు మళ్ళీ రాముడు పిలిచాడని పిల్లండి అంటే అప్పుడు రాముడు అని చెప్తే వస్తాడు. అంటే అంత ఏకాగ్రత ఉండాలి. ఆ రాముడు కృష్ణుడు పాదాలు చూడగానే ఇది రాముడు అని గుర్తుపట్టేస్తాడు. ఎందువలంటే మొహాలు ఇవన్నీ చూడడు ఆంజనేయ స్వామి, పాదాలే తెలుసు ఆయనకి. శ్రీరాముడు పాదాలు తప్ప నిరంతర అదే ఏకాగ్రత. అందువలన సంసారంలో ఉండాలి. వీళ్ళంతా ఎవరు కూడా బంధాలు వదిలేసుకోమనలా, తల్లిదండ్రులను వదిలేసుకోమంటలేదు, సన్యాసులను అయిపోమంటలేదు, ఇళ్ళు వదిలేసి పొమ్మండం లేదు. కానీ నువ్వు చేసేది మాత్రం ఏకాగ్రతగా ఏకైక లక్ష్యంతో పరమేశ్వరుణ్ణి, ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీద నువ్వు ధ్యానం పెట్టి ఆయనతో నువ్వు అనుబంధం పెంచుకొని ఆయనతో నువ్వు నీ యూనియన్ అవ్వు, నీ ఆత్మ పరమాత్మలో వెళ్ళడానికి ఒక సాధన చెయ్యి అనే ఏ ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు చెప్పేవి ఇదే అనమాట. అలా కాకుండా నీ పెళ్ళం పిల్లలను వదిలే నువ్వు సన్యాసంలో వచ్చి అన్నారంటే వాళ్ళకి ఏమీ తెలియనట్టే. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, మత మార్పిడి అని ఉంది, హిందూ మతాల నుంచి వేరే మతాలకు మారిపోండి ఇలా అలా అని, అదంతా పాస్టర్లు వాళ్ళు చెప్తూ ఉంటారు వచ్చేయండి అని. ఎవరు వెళ్ళరు అలా చెప్పినంత మాత్రాన. ఎందుకని అంటే అలా వెళ్ళారంటే వీళ్ళకి ఏమి జ్ఞానం లేదు, చెప్పేవాళ్ళకి జ్ఞానం లేదు, చెప్పని వాడికి వెళ్ళిన వాడికి జ్ఞానం లేదు. ఎందుకని భగవంతుడు ఒక్కడే, ఎవరినైనా మనం చేసుకోవచ్చు. కానీ ఒక మతానికి స్టిక్ అయినప్పుడు క్లియర్గా భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు, స్వబుద్ధి ఉపయోగకారిణి గురుబుద్ధి విశేషత చెప్పి, మన మతము పరమతో భయానక, మన మతం మనమే చేయాలి. అంటే మనము హిందువులుగా సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా ఇచ్చింది అదే. ఏంటి జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే, ఎవరి మతంలో వాళ్ళు ఉండండి, డ్యూయల్గా వద్దు, రెండు అటు ఇటు వద్దు. కాబట్టి కొన్ని పారామీటర్స్ని పెట్టి చెప్పింది మా స్టూడెంట్స్కి కూడా. అందువలన ఎప్పుడైతే ఈ యొక్క లక్షణాలతో మనము ఎవరి ధర్మశాస్త్రాలు ఏ మతం చెప్పినా ఒకటే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం చేసుకున్నప్పుడే సక్సెస్ వస్తుందమ్మా. అంతేగాని ఎవ్వరు కూడా సన్యాసులు అయిపోమని అనరు. నిజంగా గురుగారు మీరు చెప్పినట్టుగా పేరెంట్స్ ని విడదీస్తారు, అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు, అది నిజంగా సొసైటీలో జరుగుతుంది. ఏ దేవుడు కూడా దాన్ని సపోర్ట్ చేయరు, అలా చేయమని చెప్పరు. మన బాధ్యతలు, మన విలువ, గోల్స్ ఉంటాయి, కానీ పేరెంట్స్ని వదిలేసి లేకపోతే మన బంధాలను వదిలేసి వెళ్ళమని కూడా ఎవరు చెప్పరు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.